హలో బ్రదర్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు ఫిజిక్స్లో ఎస్హెచ్ఎం చాప్టర్ రివిజన్ చేద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, 30 to 40 minutes ఉంటుంది. సో మొత్తం చూడండి. ఐ హోప్ మీకు మంచి కాన్సెప్ట్ నేను ఇస్తాను. ఒకవేళ మీరు చదివేసి ఉంటే ఆల్రెడీ ప్లేబ్యాక్ స్పీడ్ 2లో పెట్టుకొని చూడండి. బెడ్ మీద అలా రెస్ట్ అయ్యి ఫోన్ అలా చూస్తూ ఒక 20 minutes 30 minutes అయిపోతుంది మీరు ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని చూస్తే, రివైజ్ చేసేవాళ్ళు. ఓకే, రివైజ్ చేయని వాళ్ళకి అంటే ఫస్ట్ చదవని వాళ్ళకి కూడా కొంచెం కొంచెం కాన్సెప్ట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్ని రోజుల తర్వాత నేను స్పెషల్ వీడియోస్ చేస్తాను టాపిక్ మీద, ప్రతి టాపిక్ మీద, ఎస్హెచ్ఎంలో ఇన్ డీటెయిల్గా ప్రతి చాప్టర్లో. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వీడియో మొత్తం చూడండి, ట్రై చేయండి స్టార్ట్ చేసిన వాళ్ళు. ఓకే, సిలబస్ని మాత్రమే కవర్ చేస్తాను, ఎస్హెచ్ఎంలో సిలబస్ మాత్రం. సో ఫస్ట్ ఎస్హెచ్ఎం డెఫినేషన్ అండ్ ఏం కండిషన్ ఉండాలి ఎస్హెచ్ఎం. దానికంటే ముందు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పీరియాడిక్ మోషన్ అండ్ అపీరియాడిక్ మోషన్. అపీరియాడిక్ మోషన్ అంటే సపోజ్ సన్ ఉన్నాడు, సన్ చుట్టూ ఎర్త్ రొటేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ పీరియాడిక్. దట్ 365 days తర్వాత, ఫర్ ఎవ్రీ 365 days ఎర్త్ విల్ కంప్లీట్ వన్ కంప్లీట్ రెవల్యూషన్. అంటే ఇది ఒక పర్టికులర్ వర్క్ చేస్తుంది ఎట్ పర్టికులర్ పీరియడ్. ఈ పీరియడ్కి దీని వర్క్ రిపీట్ అవుతుంది, దీని మోషన్ రిపీట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ మోషన్. అండ్ సింపుల్ పెండలం ఇనిషియల్ పొజిషన్ ఇది, ఇలా వెళ్ళి ఎక్స్ట్రీమ్ పాయింట్ వరకు వెళ్ళి అనదర్ ఎక్స్ట్రీమ్ పాయింట్ వరకు వచ్చి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది కదా, దీన్ని వన్ కంప్లీట్ సైకిల్ అంటారు. ఈ వన్ కంప్లీట్ సైకిల్కి ఎంత టైం తీసుకుంటుంది, ఆ టైమ్ ప్రతి సైకిల్లో సేమ్ ఉంటే దాట్ మోషన్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. ఆ పీరియాడిక్ మోషన్ అంటే ఏం లేదు, టైం పీరియడ్ ఫర్ ఎవ్రీ సైకిల్ విల్ బి డిఫరెంట్. టైం పీరియడ్ విల్ బి డిఫరెంట్. దోస్ మోషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అపీరియాడిక్ మోషన్. ఓకే, అండ్ అప్పుడు మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ చూద్దాం. మనకి సెకండ్స్ పెండలం అని ఉంటుంది ఒకటి, సెకండ్స్ పెండలం విచ్ ఈస్ హ్యావింగ్ టైమ్ పీరియడ్ ఆఫ్ 2 seconds. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్స్ చూసాను దీని మీద. సెకండ్స్ పెండలం ఆన్ ఎర్త్, సెకండ్స్ పెండలం ఆన్ మూన్. సో అట్లా గ్రావిటీ మీద డిపెండ్ అయ్యింటే దీని మీద సమ్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో సెకండ్స్ పెండలం టైం పీరియడ్ 2 seconds. సో ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ మోషన్. ఇంకోటి ఏంటంటే ఆల్ ఎస్హెచ్ఎమ్స్ ఆర్ పీరియాడిక్ మోషన్స్, బట్ ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ నాట్ ఎస్హెచ్ఎం. ఓకే, ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ పెండలం ఇలా వెళ్తుంటే ఇది ఎస్హెచ్ఎంఏ, మేబీ దాని టైం పీరియడ్ కాన్స్టెంట్. అంటే అపీరియాడిక్ మోషన్ కూడా కొన్నిసార్లు ఎస్హెచ్ఎం అవ్వచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, అపీరియాడిక్ మోషన్ కూడా కొన్నిసార్లు ఎస్హెచ్ఎం అవ్వచ్చు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఎస్హెచ్ఎం అంటే ఏంటి చూద్దాం. ఎస్హెచ్ఎం ఫుల్ ఫామ్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ ఎ పీరియాడిక్ మోషన్. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ ఎ పీరియాడిక్ మోషన్ విచ్ ఈజ్ యాక్సలరేటెడ్ టువర్డ్స్ ది మెయిన్ పొజిషన్. ఓకే, దీనికి 2 పర్టికులర్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక సింపుల్ పెండలం అనుకుందాం. ఇది దీని ఎక్స్ట్రీమ్ పాయింట్, ఇది దీని ఇంకొక ఎక్స్ట్రీమ్ పాయింట్. ఓకే, యూజువల్గా మనం ఈ సింపుల్ పెండలంని ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తాం. ఓకే, మనం ఇలా డ్రాగ్ చేసామంటే దీని వైపు ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేసాం, కానీ దీని డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో అవ్వబోతుందా? అవునా కదా. దీని యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అంటే నా ఫోర్స్ ఎంత ఉంటుందో, నేను అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉంటుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి అంత ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఇఫ్ మై ఫోర్స్ ఇంక్రీజెస్ దెన్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్ టు ది ఎక్స్ట్రీమ్ పొజిషన్ విల్ ఆల్సో ఇంక్రీజ్. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, డిస్ప్లేస్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందని అర్థం. ఓకేనా, అర్థమైందా? ఒకవేళ నేను బాగా ఫోర్స్ పెట్టి డ్రాగ్ చేస్తే సెంటర్ నుంచి చాలా దూరం వెళ్ళిపోతా. ఓకేనా, అదే నేను తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే కొంచెం దూరం వరకు వెళ్తాను. క్లియరా? అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నెగిటివ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. నెగిటివ్ అంటే ఏంటంటే డైరెక్షన్, ఇందులో నెగిటివ్ సైన్ అనేది డైరెక్షన్ని ఇంప్లై చేస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నెగిటివ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ప్రొపోర్షనాలిటీ సింబల్ పోతే -kx. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ kx. ఇక్కడ నేను చెప్తాను చూడండి ఇంకా కొన్ని ఇంపార్టెంట్వి. ఫోర్స్ మనకి బేసిక్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈ ఫార్ములా మనకు తెలుసు. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు -k ఇంటూ x. ఓకే, ఇది ఇక్కడ ఈ ఫోర్స్ ప్లేస్లో మాస్ ఇంటూ యాక్సలరేషన్ పెట్టాను. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు k. ఓకే, ఈ యాక్సలరేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు a⍵², మ్యాక్సిమం యాక్సలరేషన్ ఇది. ఓకేనా, ఇది నేను ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇది ఒక పార్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే
మాస్ అనేది ఒక కాన్స్టెంట్. ఓకే, మాస్ ఇస్ ఏ కాన్స్టెంట్. ఒక బాడీ ఉందంటే ఇప్పుడు సింపుల్ పెండలంలో ఈ బాబ్ ఉంది, దీన్ని బాబ్ అంటారు, BOB. ఈ బాబ్ ఉంది, ఈ బాబ్ అనేది దాని మాస్ కాన్స్టెంట్, దాని మాస్ నేమ్ వేరీ చేయట్లేదు త్రూ అవుట్ అవర్ ప్రాసెస్. వీఆర్ నాట్ చేంజింగ్ ఇట్స్ మాస్. ఓకే, వీఆర్ కీపింగ్ ది మాసెస్ కాన్స్టెంట్. ఈ బాబ్ యొక్క మాస్ అనేది కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ మన వేరియబుల్ ఏంటి? యాక్సలరేషన్. యాక్సలరేషన్ అనేది మన వేరియబుల్. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, నేను అప్లై చేసే ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే యాక్సలరేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగటివ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, F is directly proportional to negative of displacement. Acceleration is also equal to negative of displacement. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను వేరే దగ్గర యూస్ చేస్తాను ఫ్యూచర్లో. ఓకే, ఫ్యూచర్లో అంటే ఇదే వీడియోలో, కానీ నెక్స్ట్ ఫార్ములాస్లో. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్తో మనం ఎస్హెచ్ఎంలో వచ్చే కొన్ని గట్టి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ ఒక అతను ఇక్కడ ఇది పట్టుకొని ఒక తాడుకి రాయి కట్టి ఇలా తిప్పుతున్నాడు. ఓకే, అంటే ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఓకే, మీరు అందరూ డిప్లొమా క్యాండిడేట్స్, అందరూ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేసి ఉంటారు. దీని టాప్ వ్యూ చూస్తే మనకి బాడీ అనేది ఇలా సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు మీన్ పాయింట్. ఓకే, దీని ఫ్రంట్ వ్యూ చూస్తే, ఓకే, అతను ఇలా తిప్పుతున్నాడు, బాడీ ఇలా తిరుగుతుంది. ఓకే, బాడీ ఇలా తిరుగుతుంది. సో నేను ఫ్రంట్ వ్యూ అంటున్నాను. ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు నాకు బాల్ ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టే కనిపిస్తుంది. అర్థమైందా? సో టాప్ వ్యూ చూడండి, టాప్ వ్యూ అంటే బాల్ అది అతను ఇలా తిప్పుతున్నాడు. సో నేను ఫ్రంట్ వ్యూ చూస్తే మీకు ఏం కనబడుతుంది? ఫ్రంట్ వ్యూలో ఖాళీ ఇలా 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 వెళ్తున్నట్టే కనబడుతుంది. ఓకేనా? అది చూసుకొని ట్రై చేయండి. ఈ బాల్ ఇలా తిరుగుతున్నప్పుడు సపోజ్ బాల్ ఇక్కడికి వచ్చింది, ఫ్రంట్ వ్యూలో ఎగ్జాక్ట్ ఇదే పొజిషన్ దగ్గర ఇక్కడ ఉంటుంది. అది అంటే ఎండ్లో ఉన్న రాయో లేకపోతే ఒకటి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటుంది. అంటే ఈ బాడీ ఇలా సర్క్యులర్గా తిరుగుతుంటే నా ఫ్రంట్ వ్యూలో బాడీ ఇలా హారిజాంటల్లో ఇలా మూవ్ అవుతుందని, అంటే దీన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటారు. ఈ ప్రాసెస్ తోటి మనము ఎస్హెచ్ఎం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఇది డిఫికల్ట్ అనిపించవచ్చు, కానీ ట్రై చేయండి, చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపెడతాను, ఎంత ఈజీగా సాల్వ్ అయిపోతాయి. మీకు ఫేస్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఫేస్ కాన్స్టెంట్ అంటే ఏంటి, అవన్నీ నేను చెప్తాను. ఓకే, మీకు దొరకకుండా ఇది ఏ వీడియోస్లో జస్ట్ బీ పేషెంట్స్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాము. యూజువల్గా మీకు తెలిసిందే డిస్ప్లేస్మెంట్ అంటే. ఒక బాడీ స్టార్ట్ అయింది, సపోజ్ బాడీ ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది. మనకు తెలిసింది డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ టు రీచ్ ది ఫైనల్ డెస్టినేషన్ పాయింట్. ఇది ఫైనల్ డెస్టినేషన్, ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. అంటే షార్టెస్ట్ పాతే మన డిస్ప్లేస్మెంట్. ఇలా వస్తే డిస్టెన్స్ అవుతుంది. ఎలాగో గల అదర్ దాన్ డిస్ప్లేస్మెంట్ ఈ రూట్లో ఇంకా మిగతా ఏ రూట్లో వస్తున్నా అది డిస్టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్ప్లేస్మెంట్ తెలుస్తుంటుంది కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఒక బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేసి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చేసింది. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ బాడీ? ప్లీజ్ పాజ్ ది వీడియో అండ్ ట్రై టు ఆన్సర్. ఓకే, ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, దెన్ యు ఆర్ రాంగ్. మీ ఆన్సర్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ బాల్ ఈజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అయ్యుంటే మీ తప్పు. ఓకే, దీని డిస్ప్లేస్మెంట్ 0. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఇనిషియల్ పాయింట్ ఇదే, ఫైనల్ పాయింట్ ఇదే, షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ 0. ఓకే, దిస్ ఇస్ ద డిస్టెన్స్, సర్కంఫరెన్స్ ఇస్ ద డిస్టెన్స్. ఓకే, ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 0. కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ ఆంప్లిట్యూడ్ అంటే ఇప్పుడు నేను బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇదే కన్సిడర్ చేయండి. సర్కిల్ గీసాను. ఓకే, సెంటర్ నుంచి బాల్ ఇలా రొటేట్ చేసా. ఈ పాయింట్కి ఎప్పుడైతే వస్తుందో దిస్ ఈజ్ ది ఆంప్లిట్యూడ్, అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సపోజ్ బాడీ ఇక్కడ ఉంది లేదా బాడీ ఇక్కడ ఉంది, హారిజాంటల్లో నా ఇది మెయిన్ పాయింట్ అయితే బాడీ ఇక్కడ ఉన్నట్టు, ఇది ఇక్కడ ఉన్నట్టు, ఎక్స్ట్రీమ్ పాయింట్లో ఇది ఉంది. సో దిస్ ఈజ్ ద ఆంప్లిట్యూడ్. ఓకే, ఆంప్లిట్యూడ్ అంటే సెంటర్ నుంచి బాడీ ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకే, సెంటర్ నుంచి బాడీ, ఓకే చిన్నగా ఉంది కదా, సెంటర్ నుంచి బాడీ ఎంత డిస్టెన్స్లో ఉందో దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకే, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ దట్ ద బాడీ కెన్ ఈజ్ ద ఆంప్లిట్యూడ్. ఓకే, దిస్ ఈజ్ ది ఆంప్లిట్యూడ్. ఈ మన డిస్ప్లేస్మెంట్కి ఫార్ములాస్ ఉంటాయి, యాక్సలరేషన్కి వెలాసిటీకి ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను డిరైవ్ చేసి చూపెడతాను, ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో చూడండి, యాంప్లిట్యూడ్ అంటే ఇది. ఇప్పుడు మన సింపుల్ పెండులం ఉంది, ఇది మ్యాక్సిమం ఇంత డిస్టెన్స్ వెళ్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ దట్ ఇట్ విల్ గో ఈజ్ ఏ యాంప్లిట్యూడ్. ఓకే, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఓకేనా, సింపుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫేస్. మన మామూలుగా డిస్ప్లేస్మెంట్ ఫార్ములాలో, ఓకేనా, ఇది ఉంటుంది కదా, ఇది డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. ఈ ఏదైతే ఒమేగా టీ ప్లస్ 5 ఉందో దీన్ని ఫేస్ అంటారు, దీన్ని ఫేస్ కాన్స్టెంట్ అంటారు, ఆర్ ఎపోచ్. ఓకే, దీన్ని ఫేస్ అంటారు, దీన్ని ఫేస్ కాన్స్టెంట్ అంటారు. ఫేస్ అంటే ఫేస్ విల్ డిటర్మైన్స్ ది పొజిషన్ ఆర్ డైరెక్షన్ ఇన్ విచ్ ద ఆబ్జెక్ట్ ఈస్
వైబ్రేటింగ్ ఆర్ ఆసిలేటింగ్ ఆర్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఏ మోషన్లో ఉంది అంటే ఏ డైరెక్షన్లో మోషన్లో ఉంది అనేది నీకు ఈ ఫేస్ డిటర్మైన్ చేస్తుంది. ఓకేనా, చెప్తాను, నేను అన్నీ చెప్తాను, వెయిట్. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్. టైం పీరియడ్ వచ్చేసి ఈ బాడీ ఇక్కడికే ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ ఇదే పాయింట్కి రావడానికి ఎంత టైం పడుతుందో దాన్నే టైం పీరియడ్ అంటారు. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్కి ఇన్వర్స్ ఫ్రీక్వెన్సీ, యూనిట్స్ ఈజ్ సెకండ్ ఇన్వర్స్ ఆర్ హెర్ట్జ్, అది సౌండ్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పే కదా ఫేస్ కాన్స్టెంట్ ఈజ్ అపోచ్ ఆర్ ఫేస్ కాన్స్టెంట్ విచ్ విల్ డిటర్మైన్స్. అంటే ఈ అపోచ్ ఎందుకు వాడతామంటే సపోజ్ మన దగ్గర 2 SHMs ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక వాల్, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, ఇది ఒక బాడీ. ఈ బాడీని నేను ఇలా డ్రాగ్ చేసా, ఇంత దూరము వదిలేసా, అది ఇలా ఆసిలేట్ అవుతుంది, ఇలా 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 ఆసిలేట్ అవుతుంది. సో ఇలా ఆసిలేట్ అవుతుంది. అట్ ఏ టైం సేమ్ టైంలో ఇంకొక బాడీని, అంటే దీని మాస్ ఇంక్రీజ్ చేసి, దీని మాస్ M ఉంటే దీని మాస్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ సేమ్ ఫోర్స్ పెట్టాను. అర్థమవుతుందా? సో మీకు పేపర్ మీద చాలా కష్టం దీన్ని విజువలైజ్ చేసుకోవడం. ఇది నేను సింపుల్ చెప్తాను. ఒక 2 SHMs, ఇప్పుడు SHM అంటే అర్థమైంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేసి వదిలేసి ఇలా అవుతుంది, ఇలా ఆసిలేట్ అవుతుంది, దీన్ని SHM అంటారు. ఇలాంటి 2 SHMs మిక్స్ అయితే, ఓకే, ఎలాగైతే 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఈ 2 ఫోర్సెస్కి మనం రిజల్టెంట్ ఎలాగ అనుకుంటాం, అలాగే 2 SHMs కలిసినప్పుడు మనకు ఒక రిజల్టెంట్ SHM వస్తుంది. ఓకే, మనకు ఒక రిజల్టెంట్ SHM వస్తుంది. సపోజ్ ఫస్ట్ SHM ఉంది, సెకండ్ SHM ఉంది. ఈ 2 SHMస్కి ఉండే డిఫరెన్స్ని ఈ 5 మెన్షన్ చేస్తుంది. ఓకే, ఈ 2 SHMs యొక్క డిఫరెన్స్ని ఈ 5 మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ డయాగ్రామ్ అనుకుంటే, నా ఫస్ట్ SHM, ఫస్ట్ బాడీ ఇక్కడ ప్రజెంట్ అయ్యింది. ఓకేనా, ఫస్ట్ బాడీ ఇక్కడ ప్రజెంట్ అయ్యింది, సెకండ్ బాడీ ఇక్కడ ప్రజెంట్ అయ్యింది. అర్థమైందా? నేనేం చెప్తున్నానంటే, సరే నేను ఒక రాయిని తిప్పుతున్నాను, ఇంకొక రాయిని తిప్పుతున్నాడు. నేను రాయి ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ స్టార్ట్ చేశాను, కానీ ఇంకొకటి ఏం చేశాడంటే రాయి స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ ఉంది. ఓకే, అంటే నేను తిప్పే రాయి ఇనిషియల్ పొజిషన్ ఇది, అతనిది ఇది ఇనిషియల్ పొజిషన్. ఈ రెండింటి మధ్యలో యాంగులర్ డిఫరెన్స్ ఎంత? π/2, దట్ ఈస్ 90 degrees. ఈ 90 degrees అనేది నీ అపోచ్ ఆర్ ఫేస్ కాన్స్టెంట్. ఈ ఫేస్ కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, త్రూఅవుట్ ది ప్రాసెస్ ఇది కాన్స్టెంట్ ఉంటుంది. ఈ 2 SHM యొక్క రిజల్టెంట్ ఉంటుందే, ఓకే, ఈ రిజల్టెంట్ ఉంటుందే, దీని అపోచ్ని మనం ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాము. అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ π ఉంటుంది, π/4 ఆర్ π/6 ఆర్ π/3 ఎనీథింగ్. అది నేను ముందు చెప్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, నీకు బేసిక్ చెప్తున్నాను. 2 SHMs ఉన్నాయి, ఆ 2 SHMs మధ్యలో ఉన్న యాంగిల్, 2 డిఫరెంట్ SHMs మధ్యలో ఉన్న యాంగిల్, దాన్నే మనం అపోచ్ అంటాం. ఓకేనా, ఒకవేళ 2 ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాయి అనుకో, ద ఫేస్ డిఫరెన్స్ ఇస్ జీరో. ఇప్పుడు y = sin ωt ప్లస్ 5 ఇంటూ a, y2 = a1, y2 = a2 sin ωt ఇచ్చారు అనుకో. వాట్ ఈస్ ద ఫేస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ SHMs అని క్వశ్చన్ అడగచ్చు, మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడగచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఫేస్ డిఫరెన్స్ అన్నప్పుడు నేను చెప్పాను, దిస్ ఈస్ ద ఫేస్ అండ్ దిస్ ఈస్ ద ఫేస్, సబ్స్ట్రాక్ట్ దిస్ 2, ωt ప్లస్ 5 మైనస్ ωt, దిస్ బోత్ విల్ క్యాన్సిల్ and 5 will be remains. ఓకే, దిస్ ఈస్ ద ఫేస్ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫేస్ కాన్స్టెంట్ ఆర్ అపోచ్. ఓకే, క్లియరా? ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ y = a sin ωt, ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్తాను. ఓకే, సేమ్ ప్రాసెస్. ఇలా ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఒకటి ఉంది. సో ఇనిషియల్లీ నా బాడీ మెయిన్ పొజిషన్లో ఉంది, దిస్ ఇస్ ద మెయిన్ పొజిషన్. హారిజాంటల్లో చూస్తే నా బాడీ మెయిన్ పొజిషన్లో ఉంది. అంటే ఈ బాడీ మోషన్లో స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్ బాడీ ఇక్కడ ఉన్నప్పుడు, అంటే బాడీ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్. నాకు బాడీ ఇక్కడ ఉన్నప్పుడు నా డిస్ప్లేస్మెంట్ ఎంత అని నాకు అనుకోవాలనిపించింది. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇలా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే బాడీ అనేది మెయిన్ పొజిషన్ నుంచి ఇంత డిస్ప్లేస్ అయింది. లెట్ మీ అజ్యూమ్ దట్ దిస్ డిస్టెన్స్ ఇస్ ఎక్స్. ఓకే, దిస్ డిస్టెన్స్ ఇస్ ఎక్స్. నాకు తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ యాంప్లిట్యూడ్. సో ఇది కూడా యాంప్లిట్యూడ్, ఇది కూడా యాంప్లిట్యూడ్. సో దిస్ విల్ బి ఏ అండ్ దిస్ విల్ ఆల్సో బి ఏ. ఓకే, సో ఇప్పుడు నా ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. ఓకే, సో నాకు ఈ డిస్టెన్స్ ఎంత? ఎక్సే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. క్లియరా? ఈ ఎక్స్ అనేది ఈ ఎక్స్ రెండు ఈక్వలే. ఓకే, ఎక్స్ అండ్ దిస్ ఈజ్ ఏ. ఓకే, ఇది ఏ. నాకు ఈ యాంగిల్ తీటా, అంటే ఇనిషియల్ పొజిషన్ నుంచి బాడీ తీటా డిగ్రీస్ యాంగిల్ డిస్ప్లేస్ అయింది. ఇనిషియల్ పొజిషన్ నుండి తీటా డిగ్రీస్ యాంగిల్ డిస్ప్లేస్ అయింది. సో దిస్ యాంగిల్ విల్ బీ ఈక్వల్ టు దిస్ యాంగిల్. అవునా కదా? దిస్ యాంగిల్ విల్ బీ ఈక్వల్ టు దిస్ యాంగిల్. సో ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలా? తీటా నాకు ఆపోజిట్ ఎక్స్ తెలుసు, హైపోటెన్యూస్ రేడియస్ అంటే ఏంటి? ఏ రాసా కదా ఇక్కడ ఏ. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అపాన్ ఏ. నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా,
క్వశ్చన్లో వై ఉంది, నువ్వు ఎక్స్ని వై కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసింది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం. మనం ఇక్కడ అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ అన్ని యాంగులర్లు ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఉంది కాబట్టి నాకు యాంగిల్లోనే కావాలి. సో వెలాసిటీ యాంగులర్ వెలాసిటీగా రాసుకుంటా, డిస్ప్లేస్మెంట్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్గా రాసుకుంటాను. టైం విల్ బి టైం విల్ నాట్ చేంజ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మెథడ్స్. ఓకే, వెలాసిటీ అనేది యాంగులర్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు నాకు థీటా ఉంది, థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఒమేగా ఇంటూ టీ రాసుకుంటా. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. వచ్చిందా? రెండు సేమేనా? నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై తీసుకున్నా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా. సో రిమెంబర్, ఇది డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అవునా, అంటే డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా చేంజ్ అవుతుందో దాన్నే వెలాసిటీ అంటారు. సో ఇక్కడ నాకు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ తెలుసు, నేను ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే అయిపోతుంది. dy by dt ఆఫ్ ఏ సైన్ ఒమేగా టీ. ఓకే, ఏ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు ఏ ఇజ్ ఏ కాన్స్టెంట్, సైన్ థీటా, ఒమేగా థీటా థీటా అనుకున్నాం కొంతసేపు వరకు. సైన్ థీటా డెరివేటివ్ ఎంత, కాస్ ఒమేగా టీ. అండ్ ఒమేగా టీ డిఫరెన్షియేషన్ ఏంటి, ఒమేగా. ఓకే, సో ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. అందరికీ డిఫరెన్షియేషన్ వచ్చు కదా. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సైన్ డబ్ల్యూటీని ఎక్స్ అనుకుంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ విల్ బి కాస్ ఎక్స్. తర్వాత చైన్ రూల్ ప్రకారం ఇంటూ ఈ ఎక్స్ ఏముందో దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. సో టీ డిటీ బై డిటీ 1 కదా. సో ఒమేగా విల్ బి కాన్స్టెంట్, ఒమేగా మీకు అందరికి తెలుసు ఇది బేసికల్లీ. సో దిస్ విల్ బి మై వెలాసిటీ, సో అలాగే యాక్సలరేషన్ కూడా ఒకేసారి చూసేద్దాం. యాక్సలరేషన్ అంటే ఏంటి, డివి బై డిటీ. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. అవును కదా. సో వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే అయిపోతుంది. ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ డి బై డిటీ. సో ఏ ఒమేగా రెండు కాన్స్టెంటే. సో కాస్ ఎక్స్ అనుకుంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఒమేగా టీ. అండ్ ఒమేగా టీని మరీ డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఒమేగా బయటకు వస్తుంది. సో మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. ఓకే, క్లియరా? ఇప్పుడు నేను మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ ఏంటి, ఏ సైన్ ఒమేగా టీ ఇస్ మై డిస్ప్లేస్మెంట్. సో ఐ కుడ్ రైట్ హియర్ మైనస్ ఏ వై, సారీ ఏ సైన్ ఒమేగా టీ అనేది నా డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఏ సైన్ ఒమేగా టీ ప్లేస్లో డిస్ప్లేస్మెంట్ మైనస్ సైన్ యాజ్ ఇట్ ఈస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఒమేగా స్క్వేర్. ఇందాక ఫస్ట్ పేజ్లో చెప్పాను చేశారు ఒక ఈక్వేషన్, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా స్క్వేర్, అది ఇదే. ఓకే, సారీ అది ఇది మ్యాక్సిమం యాక్సలరేషన్. ఇక్కడ నేను డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేశా, మ్యాక్సిమం యాక్సలరేషన్ దగ్గర కూడా వస్తాను నేను మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్దాం. టైం 23 minutes అయిపోయింది, అప్పుడే చాలా ఉంది. ఓకే, ఇప్పుడు నేను మన వి ఫార్ములా ఏంటి, వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో నేను ఇప్పుడు ఇంకో ఫార్ములా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు నేను ఇప్పుడు ఒమేగా టీని థీటా అనుకుంటున్నా. నేను వేరే ఫార్ములా క్రియేట్ చేయాలంటే ఒమేగా టీని మళ్ళీ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఒమేగా థీటా అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ ఫార్ములా అందరికీ తెలుసు. ఓకే, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఈ ఫార్ములా తెలుసు కదా, ఈ ఫార్ములాని ఇక్కడ పెట్టాను. అండ్ ఏ ఒమేగా, ఇప్పుడు దాకా మనకి ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అపాన్ ఏ వచ్చిందా. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 1 మైనస్ డిస్ప్లేస్మెంట్ని వై అనుకుందాం, మీకు బుక్లో అలాగే ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఏ ఒమేగా అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. దీన్ని నేను ఏ ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ ఏ ఉంటుంది, ఏ కూడా క్యాన్సిల్. ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. వెలాసిటీకి ఇంకొక ఫార్ములా. ఓకే, వెలాసిటీకి ఇంకొక ఫార్ములా. ఇప్పుడు మ్యాక్సిమం వెలాసిటీకి ఫార్ములా చూద్దాం. Vmax. ఫస్ట్ Vmax కంటే ముందు మీకు కొన్ని టర్మ్స్ చెప్పాలి. ఇప్పుడు ఇది సింపుల్ పెండులం. ఓకే, సింపుల్ పెండులం, దీని ఎక్స్ట్రీమ్ పాయింట్. బాడీ ఎక్స్ట్రీమ్ పాయింట్లో ఉన్నప్పుడు ఏ ప్రాపర్టీస్ 0 ఉంటాయి, ఏవేవి మ్యాక్సిమం ఉంటాయి నేను చెప్తాను. బాడీ మ్యాక్సిమం పాయింట్కి వెళ్ళింది, ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చేసరికి దాని వెలాసిటీ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఓకేనా,
వెలాసిటీ జీరో అయిందంటే కైనెటిక్ ఎనర్జీ విల్ బి జీరో. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². ఇఫ్ v ఈజ్ జీరో కైనెటిక్ ఎనర్జీ విల్ ఆల్సో బి జీరో. జీరో అంటే జీరో కాదు, నెగ్లిజిబుల్ అని అర్థం. యాక్చువల్లీ జీరోనే, v ఈజ్ ఈక్వల్ టు జీరోనే అనుకోవచ్చు, ఎందుకంటే అది అక్కడికి ఆగిపోతుంది కదా. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు జీరో. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం. ఎందుకంటే మనం పెట్టిన ఫోర్స్కి అది ఎంత హైట్ వెళ్ళాలో అంత హైట్ వెళ్ళిపోయింది అది. సో ఇట్ న్యూట్రల్ పొజిషన్, మీన్ పొజిషన్ నుంచి అది ఒక హైట్లో ఉంది. సో ఇట్ విల్ పొసెస్ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ బట్టి వచ్చేది ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం అట్ ఎక్స్ట్రీమ్ పాయింట్. ఓకే, అండ్ యాక్సలరేషన్ విల్ బి మ్యాక్సిమం. యాక్సలరేషన్ ఎందుకు మ్యాక్సిమం అంటే ఇక్కడ నుంచి బాడీ చాలా ఫాస్ట్గా యాక్సలరేట్ అవుతుంది. ఓకే, చాలా ఫాస్ట్గా యాక్సలరేట్ అవుతుంది. ఆ యాక్సలరేషన్ వల్లనే బాడీ టువర్డ్స్ వస్తుంది. ఇక్కడ యాక్సలరేషన్ అంటే సింపుల్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీనే. ఇక్కడ బాడీ మీద యాక్ట్ అయితే గ్రావిటేషనల్ ఫోర్సే. ఎందుకు గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? డ్యూ టు పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హెచ్. మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హెచ్. జీ ప్రెజెంట్ అయి ఉందా? ఆ జీ వల్ల మనకి యాక్సలరేట్ అవుతుంది బాడీ. కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటే యాక్సలరేషన్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ 4 టర్మ్స్ అయిపోయి ఇంకెలాంటి టర్మ్స్ ఉంటాయి? డిస్ప్లేస్మెంట్ విల్ బి జీరో. అంటే ఈ పాయింట్ దగ్గర మన డిస్ప్లేస్మెంట్ జీరోనే. ఈ పాయింట్కి వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయిపోయింది బాడీ. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జీరో, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం, పొటెన్షియల్ ఎనర్జీ జీరో. దీనికి ఉల్టా అనుకోండి, ఆల్మోస్ట్ యాక్సలరేషన్ జీరో, వెలాసిటీ మ్యాక్సిమం. ఓకే, అంతే. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను Vmax, Amax ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ ఏ అంటే యాక్సలరేషన్, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో Vmax, Amax ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి చూడండి డెరివేషన్, లేకపోతే ఫార్వర్డ్ చేసుకోండి వీడియోని, ఏం కాదు. Vmax మ్యాక్సిమం వెలాసిటీ ఎప్పుడు? వెన్ ద బాడీ ఈజ్ ఎట్ మీన్ పొజిషన్. నాకు మ్యాక్సిమం వెలాసిటీ ఉంది. సో నా Vmax ఫార్ములా ఏంటి? ఏ ఒమేగా కాస్ థీటా. కాస్ ఒమేగా ఇంటూ టీ. ఒమేగా టీ నేను కాస్ థీటా రాసుకుంటా. ఓకే, నా థీటా వాల్యూ ఎంత? మీన్ పొజిషన్లో ఉంది అంటే ద బాడీ డిస్ప్లేస్మెంట్ జీరో. థీటా జీరో అన్నట్టే కదా, అర్థమైందా లేదా? ఇప్పుడు బాడీ ఇలా ఉంది. ఓకే, బాడీ మీన్ పొజిషన్ ఇది అనుకుంటే, బాడీ మీన్ పొజిషన్ ఇది అయితే డిస్ప్లేస్మెంట్ జీరో అంటే బాడీ ఇక్కడే ఉంది, ఎక్కడికి కదలలేదు. అర్థమైందా? ఇప్పుడు థీటా చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, బాడీ పొజిషన్ చేంజ్ అవుతేనే నా థీటా జనరేట్ అవుతుంది. నా బాడీ ఎక్కడుందో అక్కడే ఉంది, అది కదలట్లే అసలు అక్కడ నుంచి. సో కదలినప్పుడు నా డిస్ప్లేస్మెంట్ ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. థీటా అంటే డిస్ప్లేస్మెంట్ అవ్వలేదు కాబట్టి నా థీటా వాల్యూ విల్ బి జీరో. ఓకే, థీటా వాల్యూ విల్ బి జీరో. ఏ ఒమేగా కాస్ జీరో వాల్యూ ఎంత? 1. సో ఏ ఒమేగా విల్ బి Vmax అంటే ఏ ఒమేగా ఫార్ములా. Amax అంటే మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. మ్యాక్సిమం యాక్సలరేషన్ ఎక్కడుంది? అట్ ఎక్స్ట్రీమ్ పాయింట్లో ఉన్నప్పుడు నాకు మ్యాక్సిమం యాక్సలరేషన్ వచ్చింది. అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటే బాడీ ఇక్కడ ఉన్నప్పుడు. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఇది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అని నాకు ఎలా తెలిసిందంటే, హారిజాంటల్లో నేను ఫ్రంట్ వ్యూ తీసుకున్నా. ఇది నా మీన్ పొజిషన్ అయితే, నేను ఇలా చూస్తున్నప్పుడు, ఈ డైరెక్షన్లో చూస్తున్నప్పుడు ఇది నా మీన్ పొజిషన్ అయితే, నా బాడీ సెంటర్ నుంచి మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్లో ఉందో అదే నా యాంప్లిట్యూడ్ అవుతుంది, లేదా ఎక్స్ట్రీమ్ పాయింట్ అవుతుంది. ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర ఉన్న యాక్సలరేషన్ని మ్యాక్సిమం యాక్సలరేషన్ అంటారు. సో ఈ మ్యాక్సిమం యాక్సలరేషన్ అంటే నా బాడీ ఇనిషియల్ పాయింట్ నుంచి 90 degrees మూవ్ అయింది, 90 degrees. సో సైన్ 90 అనేది 1. ఓకే, ఏ ఒమేగా స్క్వేర్ విల్ బి Amax. యాక్చువల్గా నేను ఏని స్మాల్లో రాయాలి, దీనికి డిఫరెన్స్ చూపెట్టాలి కదా. యాక్సలరేషన్ షుడ్ బి స్మాల్ లెటర్, ఒక మిస్టేక్ అని చూసుకోండి. అండ్ మ్యాక్సిమం వెలాసిటీ, మ్యాక్సిమం యాక్సలరేషన్ రెండు అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను చాలా చెప్దాం అనుకున్నా, కానీ టైం 30 minutes అయిపోయింది అప్పుడే. ఓకే, ఇప్పుడు నేను కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π/ω. ఇది ఎలా వచ్చింది? 2π/ω ఎలా వచ్చిందంటే, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. బాడీ అనేది యాంగులర్ మూమెంట్ కాబట్టి, యాంగులర్ మూమెంట్లో ఉంది కాబట్టి నేను యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కన్సిడర్ చేయాలి. బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు థీటా బై టైమ్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు టైమ్ టీ, థీటా నా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. అంటే నేను కంప్లీట్ టైం పీరియడ్ అంటే 1 కంప్లీట్ సైకిల్కి ఎంత టైం తీసుకున్నారు అని అడుగుతున్నాడు. సో 1 కంప్లీట్ సైకిల్ అంటే బాడీ ఇలా వెళ్ళి
మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఎంత 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 యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయింది? 360 degrees అంటే 2π. T ఈజ్ ఈక్వల్ టు 2π/ω. ఈ ఫార్ములా ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫార్ములా ఉంది? T ఈజ్ ఈక్వల్ 2π/ω ఉంది. దీన్ని వేరియస్ ఫార్మ్స్లో రాసుకోవచ్చు. T ఈజ్ ఈక్వల్ టు 2π/ω. మనకి ఏ మ్యాక్స్ తెలుసు కదా. ఏ మ్యాక్స్ ఫార్ములా ఏంటి? ఏ మ్యాక్స్ కాదు, యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? ω²y మైనస్ ω²y. మైనస్ అనేది నీకు ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అంతే. మైనస్ అంటే మనకి వాల్యూ కాదు, మైనస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో మైనస్ నెగ్లెక్ట్ చేయొచ్చు. a/y విల్ బీ ఈక్వల్ టు ω √a/y ఈజ్ ఈక్వల్ టు ω. ఇది క్లియరా? సో నేను ఇక్కడ 2π/√a/y which will be equal to T is equal to 2π/y/a. y is displacement, a is acceleration. ఈ ఫార్ములా ఇలా జనరేట్ అయింది. ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకా ఏం ఫార్ములాస్ ఉన్నాయంటే మనకి స్టార్టింగ్లో చూసాం కదా, F is equal to k into minus k into x. F is equal to mass into acceleration is equal to k into x. x అనేది డిస్ప్లేస్మెంట్. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఏంటి? యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు దాకా మనం చూసాం కదా ω²y. సో యాక్చువల్గా దీనికి కూడా మైనస్ ఉంది, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి k x అవుతుంది. సో y x రెండు డిస్ప్లేస్మెంటే, కానీ నేను ఇక్కడ y తీసుకున్నా, ఇక్కడ x తీసుకున్నా, బోత్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఓన్లీ. రెండు సేమే, సింగిల్ వేరియబుల్గానే కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ x తీసుకున్న యాక్చువల్గా ఇది y అయి ఉండాలి. మీరు కరెక్ట్ చేసుకోండి. m⍵² ఈజ్ ఈక్వల్ టు k. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు k/m ఇన్సైడ్ రూట్. ఇది కూడా ఒకటి. దీన్ని నువ్వేం రాసుకోవచ్చు? T ఈజ్ ఈక్వల్ టు 2π/√k/m. T ఈజ్ ఈక్వల్ టు 2π/m/k. క్లియరా? ఈ ఫార్ములాస్ అన్నీ క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అయితే, పొటెన్షియల్ ఎనర్జీని యూతో రిప్రజెంట్ చేస్తారు. U ఈజ్ ఈక్వల్ టు 12ky². టైం అయిపోయింది భయ, ఇప్పటికే మీరు ఇంతవరకు ఎవరు చూస్తున్నారో లేదో కూడా తెలియదు వీడియో. సో దీని డెరివేషన్ ఇంకా నేను చెప్పట్లేదు. 12ky². ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. అండ్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అంటే ka². ఎప్పుడు బాడీ అనేది ఎక్స్ట్రీమ్ పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్పాను కైనెటిక్ ఎనర్జీ విల్ బి 0. సో మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి మ్యాక్సిమం, అందుకే 12ka². కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మనకు తెలిసిందే, 12mv². 12mv ప్లస్లో మన వెలాసిటీ ఫార్ములా ఉంది కదా, ω√a² మైనస్ y². ఇది హోల్ స్క్వేర్ పెడితే 12m⍵², స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, a² మైనస్ y². m⍵² అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, m⍵² ఈజ్ ఈక్వల్ టు k. m⍵² ఈజ్ ఈక్వల్ టు k. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 12k of a² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు k. గుర్తుపెట్టుకో. ఆర్ ఎల్స్ దీన్ని 12mv² కాబట్టి a⍵ cos² ωt కూడా రాసుకోవచ్చు. ఓకే, ఆర్ ఇది గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు టోటల్ ఎనర్జీ అంటే ke ప్లస్ p. కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12m⍵ cos² ωt ప్లస్ 12ky². ky² అంటే ఏంటి? a sin² ωt. a² sin² ωt అంతేనా? y² అంటే అదే కదా. సో యాక్చువల్లీ ఇక్కడ a² ω² కూడా రావాలి. ఇప్పుడు 12m⍵²ని k అనుకుంటే a² cos² ωt ప్లస్ 12k a² sin² ωt. 12kని కామన్ తీస్తే, 12k a²ని కామన్ తీస్తే cos² ωt ప్లస్ sin² ωt. ఈ రెండింటిని ఫార్ములా ఏంటి? 1 12ka².
అర్థమైందా? వీడియో ప్రాసెస్ చూసుకోండి, సింపుల్ డెరివేషన్ అంతే. ఓకేనా? సింపుల్ డెరివేషన్ cos theta plus sin theta 1 half ka square అంటే టోటల్ ఎనర్జీ విల్ బి హాఫ్ ka స్క్వేర్. అందుకే ఇక్కడ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అనేది హాఫ్ ka స్క్వేర్ వచ్చింది. ఎక్స్ట్రీమ్ పాయింట్లో కేఈ 0 అన్నప్పుడు కేఈ లాజికల్ వచ్చిందండి. ఎక్స్ట్రీమ్ పాయింట్లో కేఈ 0 అంటే కేఈ పి రెండు యాడ్ చేస్తే నాకు ఇది రావాలి. కేఈ 0 అంటే పీఈనే కదా హాఫ్ కేఏ స్క్వేర్ ఉండాల్సింది. పీఈ హాఫ్ కేఏ స్క్వేర్ ఉంటే హాఫ్ కేఏ స్క్వేర్ ప్లస్ 0 విల్ బి హాఫ్ కేఏ స్క్వేర్. అర్థమైందా? మీన్ పొజిషన్లో వచ్చేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి 0, దెన్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి హాఫ్ కేఏ స్క్వేర్. ఎలా వచ్చిందంటే మీన్ పొజిషన్ ఉంది, మీన్ పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ 0, సో వై 0 అయిపోతే ఏముంది హాఫ్ కేఏ స్క్వేర్. అర్థమైందా? టైం ఎక్కువ లేదు. ఓకే బ్రో, సింపుల్ పెండలం చూద్దాం. సింపుల్ పెండలం టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π√L/g. √L/g ఎలా వచ్చిందంటే మనకు తెలిసిందేంటి 2π డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్. సింపుల్ పెండలం కేసులో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? మన లెంత్ ఆఫ్ ది బాబే, అదే లెంత్ ఆఫ్ ది పెండులం. ఈ లెంత్ ఉంది చూసారా, సెంటర్ బాబు సెంటర్కి, ఈ లెంత్నే మనం డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం. యాక్సలరేషన్ వచ్చేసి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ బాడీ మీద ఒక యాక్సలరేషన్ యాక్ట్ అవుతుంది. బాడీ ఇక్కడ ఉన్నప్పుడు దీని మీన్ పొజిషన్ వైపు ఎందుకు వస్తుంది అంటే ఈ యాక్సలరేషన్ వల్ల. సో యాక్సలరేషన్ విల్ బి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీన్ని బట్టి మనం T ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు √L, T ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు √G. ఇంకొకటి, ఎర్త్ ఉన్నప్పుడు ఎర్త్ సర్ఫేస్ మీద మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అని మ్యాక్సిమం ఉంటుంది. నువ్వు కిందికి వెళ్ళినా కానీ పైకి వెళ్ళినా కానీ గ్రావిటీ అనేది నీకు తగ్గిపోతుంది. డెఫినెట్గా కిందికి వెళ్ళినా పైకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ నీకు గ్రావిటీ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, సింపుల్ పెండులము ఈక్వేటర్ పోల్స్ రెండిట్ల దగ్గర పెట్టినప్పుడు అంటే పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, అంటే పోల్స్ దగ్గర మ్యాక్సిమం గ్రావిటీ, ఈక్వేటర్ మినిమం గ్రావిటీ. రెండు గుర్తుపెట్టుకోండి, పోల్స్ దగ్గర మ్యాక్సిమం, ఈక్వేటర్ దగ్గర మినిమం. అండ్ గ్రావిటీ ఆఫ్ ఎర్త్ 9.8 meters per second అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి. గ్రావిటీ ఆఫ్ మూన్ ఈజ్ గ్రావిటీ ఆఫ్ ఎర్త్ బై 6. అంటే గ్రావిటీ ఆఫ్ మూన్ అనేది ఎర్త్ గ్రావిటీ కంటే 6 times తక్కువ. అంటే 6 times నువ్వు డివైడ్ చేస్తే ఆ వాల్యూ వచ్చేసి నీ గ్రావిటీ ఆఫ్ మూన్. ఇది ఒక కొన్ని ప్రాబ్లమ్స్ లిఫ్ట్ మీద కూడా అడుగుతాడు, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లిఫ్ట్ గురించి. లిఫ్ట్లో పెండులం ఉంది, ఆ పెండులం అనేది లిఫ్ట్ పైకి మూవ్ అవుతుంది, ఇంకోసారి కిందికి మూవ్ అవుతుంది. లిఫ్ట్ పైకి మూవ్ అవుతున్నప్పుడు మన మాస్ ఇంటూ గ్రావిటీ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, నార్మల్ ఫోర్స్ అప్వర్డ్. మనం పైకి మూవ్ అవుతున్నాం అట్ ఎ ఫోర్స్, అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనే ఫోర్స్ తోటి మనం పైకి మూవ్ అవుతున్నాం. ఓకే, మన ఫైనల్ స్పీడ్ వచ్చేసి మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఫైనల్ ఫోర్స్. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ షుడ్ బి ఈక్వల్ టు n మైనస్ mg. నా నార్మల్ ఫోర్స్ ఉంది, mg ఉంది. నార్మల్ ఫోర్స్ నుంచి mgని తీసేస్తే ఎంత ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ అనేది నా బాడీ మీద యాక్ట్ అయ్యి పైకి తీసుకెళ్తుంది. ఓకేనా? నార్మల్ ఫోర్స్ లోపలే ma కూడా ఉంది. ఓకేనా? ఈ నార్మల్ ఫోర్స్ని mgతో మైనస్ చేస్తే వచ్చేదే నా మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈ మాస్ ఇంటూ యాక్సలరేషన్ స్పీడ్తో నేను పైకి మూవ్ అవుతున్నా. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ప్లస్ mg ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫోర్స్. m కామన్ తీస్తే a ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫోర్స్. ఫోర్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఉంటుంది. సో a ప్లస్ g చేస్తే నాకు ఒక పర్టికులర్ యాక్సలరేషన్ అనే కదా, అర్థమైందా? n అనేది ఫోర్సే, n ఈజ్ ఎ టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, నార్మల్ ఫోర్స్ ఇట్ ఈస్ ఫోర్స్ ఫార్మ్లో బేసిక్గా మనకి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఉంటుంది. మాస్ ఆల్రెడీ ప్రెజెంట్ ఉంది, అంటే యాక్సలరేషన్ విల్ బీ ఈక్వల్ టు a ప్లస్ g. అంటే నాకు ఈ బాడీ అంటే ఈ పెండులం యొక్క యాక్సలరేషన్ ఎంత ఉంటుంది, a ప్లస్ g. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ రీవైండ్ చేసి చూసుకొని టైం అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, టైం పీరియడ్ ఆఫ్ దిస్ పెండులం ఇన్ ది లిఫ్ట్ విచ్ ఈస్ మూవింగ్ అప్ విల్ బీ ఈక్వల్ టు 2π√L/a ప్లస్ g. ఓకే, ఇన్ ద సేమ్ కేస్ ఇక్కడ నాకు పైన నార్మల్ ఫోర్స్ కానీ కిందికి మూవ్ అవుతుంది. కిందికి ఎందుకు మూవ్ అవుతుంది అంటే నా వెయిట్ అనేది నార్మల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంది. సో n ఈజ్ ఈక్వల్ టు mg ma మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, m ఆఫ్ a మైనస్ g ఈజ్ ఈక్వల్ టు n. సో ఇక్కడ నేనేం రాయొచ్చు 2π√L/a
A minus G. Okay, A minus G, G minus A depends upon the situation. Okay, depends upon situation and weight in the body. Sometimes మనకి 2 pi root L by G minus A కూడా అవ్వచ్చు. ఓకే, G minus A కూడా అవ్వచ్చు. Then A is uniform. ఒకవేళ యూనిఫామ్ యాక్సెలరేషన్ కాకపోతే ఇది కరెక్ట్, యూనిఫామ్ యాక్సెలరేషన్ అయితే ఇది కరెక్ట్. ఇప్పుడు వరకు ఎవరైతే వీడియో చూసారో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ షేర్ ది వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలా ఎక్కువ ఉంది, పెద్దదే వీడియో, కానీ మీరు ప్లేబ్యాక్ స్పీడ్ 2లో 1.5లో పెట్టుకొని చూడండి. చాలా సింపుల్, రివిజన్కి యూజ్ అవుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.